మనసాదేవి ఉపాఖ్యానం. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. ఓ నారద మహర్షి, నీకు షష్ఠీదేవి మంగళచండికాదేవి ఈ ఇద్దరి కథను తెలిపితిని. ఇక ఇప్పుడు ధర్ముని వల్ల నేను విన్న మనసాదేవి యొక్క ఉపాఖ్యానం వినము. కశ్యప ప్రజాపతికి మానసిక అను పుత్రిక కలదు. మానసిక పుత్రిక ఆవన ఆ కన్యను మనసా అంటారు. లేక పరమాత్మను సదా మనసున ధ్యానిస్తున్నది కావున మనసా అయినది. ఆ దేవి తనలో తానే రమించినది, సిద్ధయోగిని, వైష్ణవి కూడా. అందువల్ల ఆమె పరమాత్మకు శ్రీకృష్ణుని గురించి 3 యుగములు తపస్సు చేసింది. ఆ మనసాదేవి శ్రీకృష్ణుని గురించి తపస్సు చేస్తుండగా ఆమె వస్త్రము శరీరము శిథిలమగుచూ ఉండెను. అందువల్ల సమస్త లోకాలకు ప్రభువు గోపీపతి అగు శ్రీకృష్ణుడు ఆమెకు జరత్కారు అను సార్థక నామముంచెను. అట్లే దయానిధి అగు ఆ శ్రీకృష్ణుడు ఆమె కోరిన కోరికలన్నింటినీ తీర్చెను. అందువల్ల ఆ దేవి ఆ పరమాత్మను మరలా పూజించినది. అట్లే ఇతరులు ఆ పరమాత్మను పూజించినట్లు నడిచినది. ఆ మనసాదేవిని భూమిపై ఉన్నవారు, స్వర్గలోకాన ఉన్నవారు, పాతాళలోకాన ఉన్నవారు పూజించుచుండరి. తెల్లగా మనోహరంగా సుందరంగా ఉండి అన్ని జగత్తులను ఉండువారిచే పూజలను అందుకొనుచున్నందున ఆమెను జగద్గౌరి అన్నారు. ఆ దేవి శివునికి శిష్యురాలు కావున శైవి అయినది. విష్ణుమూర్తిపై పరమ తీవ్రమైన భక్తి కలది కావున వైష్ణవి అయినది. జనమేజయుని యజ్ఞమున నాగులనందరినీ అగ్నికి ఆహుతి కాకుండా రక్షించినందువల్ల నాగేశ్వరి అని, నాగభగిని అని ఆమెను పిలుస్తారు. సర్పముల యొక్క విషంను సంహరింప చేయగలది కావున ఆమెను విషహారిణి అన్నారు. పరమశివుని వల్ల సిద్ధయోగాన్ని, మహాజ్ఞానాన్ని, అత్యంత రహస్యమైన మృత సంజీవిని విద్యను పొందినందువల్ల సిద్ధయోగి అయినది. పండితులు ఆమెను మహాజ్ఞాని అని కూడా పిలుస్తారు. ఆస్తిక మునీంద్రుని తల్లి కావున ఆస్తిక మాత అయింది. జరత్కారు అనేది ఆమె పేరైనా ఆమె జరత్కారు అను మునీంద్రునికి భార్య అయినది. ఈ విధంగా మనసాదేవి అన్ని లోకములందు ప్రసిద్ధిని, పూజలను పొందింది. ఓం నమో మనసాయై. మనసాదేవికి నమస్కరింతును. జరత్కారు, జగద్గౌరి, మనస, సిద్ధయోగిని, వైష్ణవి, నాగభగిని, శైవి, నాగేశ్వరి, జరత్కారు ప్రియ, ఆస్తిక మాత, విషహరి, మహాజ్ఞానయుత అను మనసాదేవి యొక్క 12 పేర్లను పూజా సమయాన చదువు వానికి నాగభయం అనేది ఉండదు. అతని వంశాన పుట్టబోవు వారికి కూడా నాగభయం ఉండదు. నాగభయం కల శయన మందిరాన సర్పములు తరచుగా వచ్చు. ఇంటిలో సర్పం కాటువేయి సమయాన సర్పములు చుట్టుముట్టినప్పుడు ఈ స్తోత్రం చదివితే సర్పభయం ఉండదు. ఈ స్తోత్రం ప్రతిదినం పఠించుచున్న వాణ్ణి చూసి సర్పాలన్నీ పరిగెత్తిపోవును. ఈ స్తోత్రాన్ని 10 లక్షల మార్లు జపం చేస్తే సిద్ధి కలుగును. స్తోత్ర సిద్ధి జరిగిన నాడు విషంనైనా తినగలడు. అతడు పాపములను ఆభరణాలుగా చేసుకునైనను నాగవాహనుడు, నాగాసనుడు, నాగతల్పుడైనను కావచ్చును.